మా ఎస్పీ గారు మీతో అన్ని విషయాలు మీరు మాట్లాడారు. యాక్చువల్గా కొంతమందికి ఏమైందంటే మీడియా అటెన్షన్ ఉండాలి, లేకపోతే దాన్ని బేస్ చేసుకొని సంపాదించుకోవాలి అన్న ఆశ. అది రెండు కోణాల్లో కూడా మేము ఆలోచన చేసుకుంటున్నామండి. ఎందుకంటే దీని వెనకాతల అంటే అతని ఇంటెన్షన్ ఏంటి? కడప నుంచి ఇక్కడికి వచ్చాడు, అతను పాస్టరే కానే కాదు. అటువంటి పాస్టర్ కాని వ్యక్తి అక్కడ కన్వర్షన్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అమాయకమైన గిరిజనుల దగ్గరికి వచ్చి అదిని అక్కడ చేయడమే కాకుండా అతని మీద దాడి జరగకుండానే దాడి జరిగింది అని అతనే క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పోలీసులు నిజంగా నేను ఎస్పీ మా అల్లూరి సీతారామరాజు ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది ఎంతవరకు దారి తీయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. ఏదో అంటారు కదా, ఏదో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి కూర్చుంటారు, దాన్ని సాల్వ్ చేయడానికి కూర్చోరు, కానీ దాని మీద ఏదో ఒక ఎలిగేషన్ చేయడానికి చూస్తారు. దాన్ని కమ్యూనల్ వైలెన్స్ గా కూడా తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒకటి మాత్రం నిజం, దీని వెనకాతలు ఎవరున్నారన్నది మాత్రం అతి త్వరలో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు. కుట్రకోణం మేము అలాగే మేము ఇప్పుడు కుట్రకోణం ఉంది కాబట్టే కదా, లేకపోతే అతని మీద దాడి చేయించుకొని వీడియోలు తీసుకొని ఇంకా మనిషిని అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. ఇమీడియట్ గా అన్ని గ్రూప్స్ కి సెపరేట్ గా చేసుకొని అతనుకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అతను ఎందుకు ఏ బేస్ మీద చేశారు, అతని వెనకాతలు ఎవరైనా చేయించారా, దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా, అన్ని విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాయి. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ఆటలు సాగే పరిస్థితి లేదు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఇలాంటి ఆలోచన లేదని ఉంటే కనుక పక్కకి తీసేస్తే బెటర్.